హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈరోజు వసంతం కొందరికి మొదటి భాగం వినిపించబోతున్నాను. ఇక కథలోనికి వెళ్దాం. రెండోసారి కాఫీ తాగుతూ బాల్కనీ నుండి కిందకి చూసింది స్నిగ్ధ. రంగురంగుల క్రోటాన్ మొక్కలు, పార్కులు, దాంట్లో మాస్కులు వేసుకొని ముద్దు ముద్దుగా ఆడుకుంటున్న పిల్లలు. బాల్కనీ నుంచి చూస్తే వేగంగా చక్కగా కనిపించే వ్యూ అందంగా ఉంది. నిన్నటి వరకు సంక్రాంతి కోసం అన్ని ఓపెన్ థియేటర్ ఏరియా అంతా అందమైన ముగ్గులు వేశారు. అపార్ట్మెంట్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. నార్త్ ఇండియన్స్ లోరీ అని 13 రాత్రి చేశారు. మన భోగి మంటలు లాంటిది. తెలుగు వాళ్ళు 14 తెల్లవారుజామున వేశారు. ఇంకో చోట భోగి మంటలు. సంక్రాంతి రోజు అయ్యాక ఆ పండగ సందడి హడావుడి తగ్గింది. ముగ్గులు కొంచెం చెరిగినా ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. కనుమ రోజు ఎగరవేసిన గాలిపటాలు అక్కడక్కడ కింద పడి గాలికి ఎగురుతుంటే పైనుంచి చూసే వాళ్ళకి రంగురంగుల పక్షుల్లా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఉన్న లైటింగ్స్ అన్నీ తీసేశారు. పువ్వుల దండలు కూడా అక్కడక్కడ రాలిపోయాయి. షామియానాలు తీసేసిన పెళ్లి ఇల్లులాగా అపార్ట్మెంటు ఆవరణ వెలవెలపోయినట్టు ఉంది. లోపల నుంచి ఫోన్ మోగింది. మొబైల్ లోపలే వదిలేశానా అని అనుకుని లోపలికి వెళ్ళింది. రామశాస్త్రి గారి ఫోన్. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? అచ్చమైన తెలుగు పలకరింపు. నమస్కారం శాస్త్రి గారు, చెప్పండి. స్నిగ్ధ గొంతులో ఎంతో మర్యాద. అది వసంత పంచమి, ఫిబ్రవరి 16న పడింది. బాబు రిష్వి కక్షాభ్యాసం ఆ రోజు చేస్తే చాలా మంచిది అని చెబుదామని చేశాను. బాసర్ వెళ్ళి చేయించగలిగితే ఇంకా మంచిది. మీరు బాసర్ వెళ్తానంటే అక్కడ నాకు పరిచయం ఉన్న శశాంకుకు చెప్తాను. లేదు అక్కడే అంటే నేనే స్వయంగా వస్తాను. ఏ సంగతి ఆలోచించి నాకు తెలియచేయండి అన్నారు శాస్త్రి గారు. అలాగేనండి, మా అమ్మని మా వారిని అడిగి మీకు చెప్తాను ఏ సంగతి అంటూ ఫోన్ పెట్టేసింది. స్నిగ్ధకి ఏం చేయాలో అర్థం కాలేదు. మామూలు పరిస్థితి అయితే తప్పనిసరిగా బాసర్లోనే చేద్దాం అనుకున్నారు. కానీ స్నిగ్ధ భర్త వికాస్ కంపెనీ పని మీద అమెరికాలో ఉన్నాడు. ఫిబ్రవరి 16కి రాగలడో లేదో స్నిగ్ధకు ఆందోళనగా ఉంది. వికాస్లది లవ్ మ్యారేజీ. స్నిగ్ధ కులం, వికాస్ కుటుంబంకు ఉన్న కులాభిమానం రెండూ వాళ్ళ పెళ్లికి ఆటంకం కలిగించలేకపోయాయి. ఇంట్లో వాళ్ళు కాదన్నా బయటకు వచ్చేసి స్నిగ్ధను రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు వికాస్. స్నిగ్ధ MBA చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో HR కింద చేస్తోంది. వికాస్కి సొంతంగా ఒక సాఫ్ట్వేర్ ఆఫీసు ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ అమెరికా నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిజినెస్ పని మీద వికాస్ అమెరికాకు వెళ్తూ ఉండడం మామూలే. వసంత పంచమికి రాగలడో లేదో వికాస్ని అడిగితే పోలా అని వికాస్కి ఫోన్ డయల్ చేసింది. హే డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఏంటి వాళ్ళ ఎర్లీగా లేచినట్టున్నావు? వికాస్ గొంతు వింటే చాలు స్నిగ్ధకి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. నేను సూపర్ డూపర్. పొంగల్కి కనీసం రిషి ఉన్నాడు నాకు తోడు. మీరే ఎలా ఉన్నారో? పండగ పూట పాపం ఒంటరిగా. కొన్ని $1,000,000 ప్రేమ స్నిగ్ధ గొంతులో. ఏం చెయ్యను సారీ, సంక్రాంతికి రాలేకపోయాను. నువ్వు రావులపాలెం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయావు కోవిడ్ భయాలతో. పండగ పూట భార్యతో గడపలేనందుకు బాధ ధ్వనించింది వికాస్ గొంతులో. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం. నెక్స్ట్ ఇయర్ విత్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తాగా. అపార్ట్మెంటు కింద భోగి మంటలు వేశారు. రిషి చాలా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ మీరెప్పుడు వస్తున్నారు? ఎగ్జైట్మెంట్తో అడిగింది స్నిగ్ధ. ఇంకా ఏం తెలీదు, మంత్ ఎండింగ్ అంటున్నారు. మ్యాక్సిమం ఫిబ్రవరి 1st వీక్. టికెట్ అవగానే చెప్తాను, ఓకేనా అన్న వికాస్ మాటలకి హమ్మయ్య అనుకుంది స్నిగ్ధ. శాస్త్రి గారి ఫోన్ గురించి, అక్షరాభ్యాసం గురించి అన్ని విషయాలు చెప్పింది. సూపర్ స్నిగ్ధ, మనం బాసర్లోనే ప్లాన్ చేద్దాం, ఓకేనా? మీ అమ్మగారిని ఈ లోపల బయలుదేరి వచ్చేయమను. కావాల్సిన వస్తువులు షాపింగ్ కూడా చేసేయండి. నేను ఫిబ్రవరి 1st వీక్లో వచ్చాక ఎలా వెళ్ళాలి అన్నది డిసైడ్ చేద్దాం. వికాస్ గొంతులో కూడా ఎంతో ఆనందం. సరే వికాస్, అయితే నేను అమ్మకు ఫోన్ చేస్తాను. మిగిలిన అన్ని ఏర్పాట్లు కూడా శాస్త్రి గారితో మాట్లాడి పూర్తి చేస్తాను. స్నిగ్ధ గొంతులో నేను చూసుకుంటాను అన్న భరోసా. కొంచెం సేపు తర్వాత రిషి లేచాడు. బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద దోశ, పచ్చడి ప్లేట్లో పెట్టి రిషికి చేతికి ఇచ్చి తల్లికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది. ఏమేమి కావాలో ఒక లిస్ట్ ఇవ్వు అమ్మా, ఆన్లైన్లో ఇచ్చేస్తాను అంది స్నిగ్ధ. అలాగే రాసి పంపుతానన్న స్నిగ్ధ తల్లి కస్తూరి. ఈలోపు సగం సగం తిన్న ప్లేట్ సైలెంట్గా సింక్లో పడేసి వచ్చిన రిషిని చేయి పట్టుకొని ఆపి, అమ్మ దొంగ, నేను అమ్మమ్మతో మాట్లాడుతూ బిజీగా ఉంటే నువ్వు ఫుడ్ పడేస్తావా అంది చిన్నగా మందలిస్తూ. పోనీలే తల్లి, వాడికి నచ్చలేదేమో. ఫుడ్ విషయంలో దెబ్బలాడకు. ఎంత తినాలో మనకన్నా పిల్లలకే బాగా తెలుసు అంది ఫోన్లో స్నిగ్ధ మాటలు విన్న కస్తూరి. ఈ మధ్య వికాస్ లేకపోయేసరికి మొండితనం వచ్చిందమ్మా. ఏదన్నా ఇంతింత కళ్ళుతో చూస్తున్నాడు, అంతే, సమాధానం చెప్పడు. ఇదిగో నువ్వే మాట్లాడు అంటూ ఫోను రిషి చెవిలో పెట్టింది. హలో బంగారం, ఎలా ఉన్నావు నాన్న?
నీకు నేను వచ్చేటప్పుడు ఏ బొమ్మ తేవాలి, చాక్లెట్లు తేవాలి అంటూ ఇంకా మాట్లాడుతూనే ఉంది. తీసుకో అని ఫోన్ తిరిగి స్నిగ్ధకి ఇచ్చి హాల్లోకి వెళ్ళిపోయాడు రిషి. చూసావా అమ్మ, ఇది వరుస. ఇదివరకు గలగలా మాట్లాడడం, వికాస్తో కూడా ఫోన్ మాట్లాడాడు. పాపం వికాస్ ఎంత ఫీల్ అవుతున్నాడో. అందుకే వీడి మాటలు రికార్డ్ చేసి వాయిస్ మెసేజ్లు పంపుతున్నాను. సరే అయితే మళ్ళీ చేస్తాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి వంటగదిలోకి వెళ్ళింది స్నిగ్ధ. కస్తూరి సింగిల్ పేరెంట్. స్నిగ్ధ ఆమెకు 30 దాటాక లేక పుట్టింది. స్నిగ్ధ చిన్నప్పుడే భర్తతో భేదాభిప్రాయాలు కుదరక విడాకులు తీసుకుంది. సహజంగా ఆస్తి పరులు కాకున్నా రైల్వేలో ఇంజనీర్గా పనిచేస్తూ కొంచెం బాగానే స్థిరపడింది. రిటైర్ అయ్యాక రావులపాలెంలో తమ్ముడి ఇంటికి దగ్గరలో ఇల్లు కట్టుకుంది. దాంట్లో పని మనిషి సహాయంతో ఒంటరిగా ఉంటుంది. స్నిగ్ధని చిన్నప్పటి నుంచే కష్టం తెలియకుండా ఒంటి చేత్తో పెంచింది. స్నిగ్ధకు కూడా అమ్మ అంటే పంచప్రాణాలు. వికాస్తో కూడా ఖచ్చితంగా చెప్పేసింది, నేను మా అమ్మని వదిలి రాలేను, మా అమ్మ ఒప్పుకుంటేనే పెళ్ళి అని. ఆఖరికి కస్తూరి ఆశీస్సులతో స్నిగ్ధ వికాస్ల పెళ్లి జరిగింది. తల్లి ఇచ్చిన లిస్టు ప్రకారం అన్ని సామాన్లు ఆన్లైన్లో కొనేసింది. వికాస్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం, నాకు డ్రైవింగ్ బోర్ అంటే క్యాబ్ బుక్ చేసింది. వికాస్ ప్రయాణం వాయిదా పడుతోంది. కస్తూరికి కూడా తన క్లోజ్ ఫ్రెండ్స్కి కోవిడ్ రావడం వల్ల క్వారంటైన్లో ఉంది. అనుకున్న ప్రకారం అన్నీ జరుగుతాయా అనే ఆదుర్ద ఎక్కువైంది స్నిగ్ధకి. ఇది రిషి జీవితానికి చేయబోయే గెలుపుబాట మొదటి అడుగు. అందుకే అన్నీ సవ్యంగా జరగాలి అని వినాయకుడికి మనసులోనే ప్రార్థించుకుంది. 13న వికాస్ ఫోన్ చేశాడు. హాయ్ డియర్, ఇప్పుడే టికెట్ అయింది. నేను 15 అర్ధరాత్రికి హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నా అని చెప్పడానికి. అయితే నేను ఎయిర్పోర్ట్ నుంచి కలెక్ట్ చేసుకుంటా అంది స్నిగ్ధ. వద్దు, నేను ఇమిగ్రేషన్ అది చూసుకొని ర్యాపిడో బుక్ చేయించుకొని డైరెక్ట్గా బాసర వచ్చేస్తాను. నువ్వు అత్తయ్య బుక్ చేసిన క్యాబ్లో వెళ్ళిపోండి, అక్కడ అరేంజ్మెంట్స్ చూడొచ్చు కదా, టైం కలిసి వస్తుంది అన్నాడు వికాస్. వికాస్ ఆలోచన కరెక్టే అనిపించింది స్నిగ్ధకి. సరే వికాస్, వీ విల్ డూ లైక్ దట్ అని స్నిగ్ధ అనేసరికి అమ్మయ్య, ఇంకా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని భయపడ్డా. నా స్నిగ్ధ బంగారం అంటూ ఫోన్ పెట్టేశాడు వికాస్. కస్తూరి కూడా 15 రాత్రికి వచ్చేసింది. ఫోన్లో అనుకున్నట్టే ఇంటికి వచ్చినా కూడా అమ్మమ్మతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న రిషిని చూస్తూ స్నిగ్ధకి కంగారు వచ్చింది. నువ్వేమీ కంగారు పడకు, చిన్నపిల్లలు అంతే, రోజు కనపడకపోతే దగ్గరికి రారు, తొందరగా కొత్త చేస్తుంది. అయినా ఈ ట్రిప్లో మళ్ళీ రిషి అమ్మమ్మ క్లోజ్ అయిపోతారు కదా బంగారం అంటూ రిషి వైపు చూసి నవ్వింది కస్తూరి. వెంటనే ముఖం తిప్పుకొని బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టిన రిషిని చూసి వీడు ఎప్పుడు మళ్ళీ గలగల మాట్లాడతాడో అని నిట్టూర్చింది స్నిగ్ధ. సడన్గా బాసర ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న తన ఫ్రెండ్ రాకేష్ గుర్తుకొచ్చాడు. రేపు అక్కడికి వస్తున్న సంగతి చెప్తే బెటర్ అనిపించి ఫోన్ చేసింది. వావ్ స్నిగ్ధ, ఏంటి సడన్ సర్ప్రైజ్ అన్నాడు విస్మయంతో రాకేష్. రిషి అక్షాభ్యాసం, వికాస్ డైరెక్ట్గా అక్కడికే వస్తాను అనడంతో అన్నీ టూకీగా చెప్పి, నువ్వు 11 గంటలకి గుడికి రాగలవా అని అడిగింది. తప్పకుండా వస్తాను, ఇంకేమైనా కావాలా అని అనే వివరాలు అన్నీ తెలుసుకొని ఫోన్ పెట్టేశాడు రాకేష్. మార్నింగ్ 5 గంటలకు బయలుదేరారు. లగేజీ అంతా డిక్కీలో పెట్టి, అమ్మ నువ్వు రిషి వెనకాతల కూర్చోండి, నేను ముందు కూర్చుంటాను. రిషికి కారులో పడుకోవడం అలవాటు, ఫ్రీగా నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు, సరేనా అంటూ ఫ్రంట్లో తన పక్కన వచ్చి కూర్చున్న స్నిగ్ధ వైపు అదోలా చూశాడు క్యాబ్ డ్రైవర్. స్నిగ్ధకి క్యాబ్ డ్రైవర్ నచ్చలేదు. తోవంతా వెనక్కి రిషిని తల్లిని చూడటం, ఓరకంట తనని అబ్జర్వ్ చేయడం చాలా నియర్డ్గా అనిపించింది. ఉదయాన్నే లేవడంతో నిద్ర వచ్చిన భయంతో పడుకోలేదు. కస్తూరికి మనవడంటే పంచప్రాణాలు, కానీ పిల్లలకి డిసిప్లిన్ కూడా ఉండాలి అనేది ఆవిడ భావన. అప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. రిషి ఏదైనా తప్పు చేస్తే అంత కటువుగా మందలిస్తుంది. రిషి పడుకొని నీళ్లు తాగడం చూసి కూర్చొని తాగు అని గట్టిగా కసురుకుంది. చేతిలో నీళ్ల బాటిల్ తీసుకుంది. అయితే రిషి ఏడుపు మొదలుపెట్టాడు. వాడితో నెమ్మదిగా మాట్లాడమ్మా, అసలే నీ దగ్గరికి రావడం లేదు అంటూ సున్నితంగా తల్లిని విసుక్కుంది. వెనక్కి తిరిగి రిషి బుగ్గలు నిమురుతూ, అమ్మమ్మ నీ మంచి కోసమే కదా చెప్పేది, అలా ఏడవకూడదు, అమ్మమ్మకి సారీ చెప్పు అంది అనునయంగా. సారీ అని భయంగా చెప్పాడు రిషి. డ్రైవర్ ఇదంతా రేర్ మిర్రర్లోంచి వింతగా చూడటం గమనించి ఉడుక్కుంది స్నిగ్ధ. మధ్యలో హోటల్లో ఆగి రిషి అమ్మతో కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా అతను అదే చూపులు. ఇంటికి వెళ్ళాక క్యాబ్ డ్రైవర్ మీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంది మనసులో. ఇంచుమించు 10 గంటలకు క్యాబ్ బాసర గుడి ముందు ఉన్న సర్వీస్ రోడ్డుకి అవతల వైపుకు చేరుకుంది. పూజకి కావాల్సినవి అన్నీ
కొన్ని తను హైదరాబాద్లోనే కొనేసింది. కొన్ని శశాంక్ గారిని కొనమని ఫోన్లో చెప్పేసింది. సో ఇంకా డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంది. అమ్మ, నువ్వు రిషిని తీసుకొని రోడ్డు దాటు, నేను బ్యాగ్ పట్టుకొని వస్తాను అని తల్లితో చెప్తూ రిషి వైపు చూసింది. జాగ్రత్తగా నడుస్తావా రిషి అని అడిగింది. అలాగే అని తల ఊపి అమ్మమ్మతో సర్వీస్ రోడ్డు దాటడం మొదలుపెట్టాడు రిషి. కొంచెం దూరం నడిచేసరికి ఎక్కడి నుంచి వచ్చాడో ఒక కుర్రాడు స్పీడ్గా బైక్ మీద వచ్చాడు. రిషి అప్పుడే పరిగెట్టేసరికి కంట్రోల్ తప్పి రిషిని బండితో ఢీ కొట్టబోతే వెంటనే ఈలోపు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ క్యాబ్ డ్రైవర్ గబగబా వచ్చి రిషిని ఎత్తుకొని గుడివైపు పరిగెత్తాడు. స్నిగ్ధ గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వీడు రిషిని ఎత్తుకుపోతాడేమో అనుకుంది. తను కూడా వెనకాతలే అంతే స్పీడ్గా పరిగెత్తింది. రోడ్డు దాటి గుడిమెట్ల దగ్గరికి వెళ్ళాక రిషి స్నిగ్ధ చేతుల్లో పెట్టి ఏదేదో అరిచి తర్వాత సంబంధం లేకుండా దూరంగా వెళ్ళి ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు కనిపించింది స్నిగ్ధకు డ్రైవర్కి కొంచెం పిచ్చి ఉంది అని. ఏదైతేనేమి రిషిని వదిలేశాడు అన్న దానికి గుండె కుదుటపడింది స్నిగ్ధకి. ఎదురుగా గుడిమెట్ల మీద వికాసం చూడగానే అప్పటి వరకు జరిగిందంతా పక్కకు పెట్టి బ్యాగ్ని తల్లిని చూసుకోమని చెప్పి రిషిని ఎత్తుకొని చెప్పలేని ఆనందంతో మెట్లెక్కింది. వికాస్ కూడా ఎదురుగా గబగబా మెట్లు దిగి వచ్చాడు. రిషి అని కొడుకుని ఎత్తుకోవడానికి ప్రేమగా చేతులు చాచాడు. రిషి వెళ్ళడానికి ఇష్టపడలేదు. చిన్నపోయిన వికాస్ని చూస్తే జారి వేసింది స్నిగ్ధకి. తప్పు రిషి, డాడీ పాపం నీకోసం వచ్చారు కదా, వెళ్ళాలి అంటూ బలవంతంగా ఇవ్వబోతే వదిలే, వాడిని నేర్పించకు, నెమ్మదిగా వాడే వస్తాడు అన్న వికాస్తో ఆ ప్రయత్నం విరమించుకుంది. స్నిగ్ధ అంటే యాంటీ ఏరి అన్న వికాస్ మాటలకు వెనక్కి తిరిగి చూసింది. అమ్మ మోకాళ్ళ నొప్పులతో బ్యాగ్ పట్టుకొని నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ కనిపించింది. అదిగో అని తల్లిని చూపించి ఆ రిషిని కిందకి దించి గబగబా మెట్లు దిగి వచ్చేతో బ్యాగ్ తీసుకొని రెండో చేతితో తల్లిని పట్టుకొని పైకి తెచ్చింది. అక్కడ కొంతమంది తల్లి వైపు తన వైపు ఆశ్చర్యంగా చూడటం గమనించి ఈ జనాలకు అన్నీ వింతే అనుకుంది. ఇంతలో వికాస్ హాయ్ ఆంటీ బాగున్నారా అని కస్తూరిని బలగరించి స్నిగ్ధ వైపు తిరిగి శశాంక్ శర్మ గారే కదా చేసేది, అదిగో ఆ గోపురం దగ్గర మన కోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా పదండి అంటూ తొందరపెట్టాడు. అక్కడ చాలామంది జంటలు పీటల మీద కూర్చొని ఒళ్ళో పిల్లాడిని కూర్చోబెట్టుకొని అప్పటికే పూజలు చేస్తున్నారు. గుడి ఆవరణలో అంతా ఏదో శోభాయమానంగా ఉంది. పూజారుల మంత్రాలు అప్పుడప్పుడు మైక్లో ఇస్తున్న ఆదేశాలతో కోలాహలంగా ఉంది. గోపురం లోపల వెళ్ళి శశాంక్ గారిని దగ్గరగా నించుని నమస్కారం శశాంక్ గారు, నేనే స్నిగ్ధ అని అదే ఫోన్లో మాట్లాడాను కదా, శాస్త్రి గారు రిఫరెన్స్ అంతా రెడీయేనా అంటూ పరిచయం చేసుకుంది. నమస్కారం అమ్మ, అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా ఎవరైనా వస్తారా, మీరు ఇద్దరేనా అన్న ప్రశ్నకి మా అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారండి, అదిగో అంటూ నెమ్మదిగా ఆయాసపడుతూ నడుస్తూ వస్తున్న తల్లిని చూపించింది స్నిగ్ధ. స్నిగ్ధ చూపించిన వైపు చూడకుండానే సరే అమ్మ, కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చోండి, మిమ్మల్ని తెమ్మన్న వస్తువులన్నీ ఇక్కడ పెట్టండి అంటూ పసుపుతో వినాయకుడిని చేయడం మొదలుపెట్టారు శశాంక్ శర్మ. అదిగో అక్కడ కాళ్ళు కడుక్కోవాలి అంటూ చేతులతో సైగ చేస్తూ గుడి ఆవరణలో ఉన్న ట్యాప్ దగ్గరికి తీసుకువెళ్ళాడు వికాస్. అమ్మ, నువ్వు రిషి కాళ్ళు చేతులు కడుగుతూ అంటూ తన కాళ్ళు కడుక్కుంటూ ఉంది స్నిగ్ధ దగ్గరికి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో క్యాబ్ డ్రైవర్ ఈసారి పోలీసులతో వచ్చాడు. స్నిగ్ధను చూపిస్తూ వాళ్ళతో ఏదో చెవులో చెప్తున్నాడు. స్నిగ్ధకి వాడిని చూసి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడా అనే అనుమానం వచ్చింది. వెంటనే వికాస్ వైపు తిరిగి, వికాస్ చూడు, ఆ క్యాబ్ డ్రైవర్ చాలా నియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, దారిలో కూడా అని ఇంకా ఏదో చెప్తూ ఉంటే పోలీస్ ఎస్ఐ స్నిగ్ధ దగ్గరికి వచ్చి ఈ బాబు మీ బాబేనా అని అడిగాడు. అవును, అయితే అంది డ్రైవర్ వైపు కోపంగా చూస్తూ. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి మాతో అంటున్న ఎస్ఐతో. ఎందుకు రావాలి, మా బాబుకి ఇవాళ అక్షరాభ్యాసం ఇక్కడ, నువ్వు అన్నట్టు వికాస్ని మోచేత్తో పొడిచింది స్నిగ్ధ. ఆమె గొంతులో ఎంతో ఆదుర్ద. ఈ లోపల చీరలో ఉన్న విమన్ కానిస్టేబుల్ స్నిగ్ధ దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని, రెండమ్మా కొంచెం ఎంక్వైరీ చేసి పంపిస్తాము అంతే,